హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రిన్సెస్ బృందా. మా పాప చూసారా, నైట్ 10 అవుతుంది అయినా ఆడుతూనే ఉంది బయట. పడుకోమ్మా అంటే ఆట కావాలంట, పడుకోబెడతా ఉంటే ఏడుస్తుంది. ఇంకా మేము ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో గ్రాసరీస్ కూడా బుక్ చేసాము. అవి మార్నింగ్ 7 AM టు నైట్ 10 PM డెలివరీ ఉండే. యాక్చువల్గా ఎప్పుడైనా మధ్యాహ్నం వరకు ఇచ్చేస్తారు, కాకపోతే డెలివరీ బాయ్ కొత్త అంట, రెగ్యులర్గా వచ్చేతను రాలేదంట, సో డిలే అయింది. దానివల్ల మా పాప చూసారా ఎంత సిగ్గుపడుతుందో. నైట్ 10కి వచ్చాడు తను, ఇంకా అందుకే బయట వెయిట్ చేస్తున్నాం. తను ఆడుకుంటుంది, ఇంకా ఇలా ఆడుతూనే ఉంది. చివరికి డెలివరీ బాయ్ వచ్చేసారు, తీసుకొచ్చాడు. లొకేషన్ కొత్త అంట, అందుకే కూడా లేట్ అయింది రావడానికి. 10 PM లోపు అన్నారు కానీ కొంచెం టైం ఎక్కువే అయిపోయింది. ఇంకా సరే తను వచ్చాక మేము ఐటమ్స్ అన్నీ రిసీవ్ చేసుకోవడానికి ఇంకా వెళ్ళాలి కదా. తనేమో ఈ గ్యాప్లో బృందా కూడా చూస్తా మీరు చూస్తున్నారు నేను కూడా చూస్తా అని ఒకటే గోల చేసింది. సరే అని ఆమెని ఎత్తుకొని చూపించాం బాల్కనీ నుంచి. ఇంకా వ్యాను అతన్ని చూసి ఇంకా నెక్స్ట్ దిగేసి మళ్ళీ నేను కూడా చూడలేదు. తను అమ్మాడుతూ మళ్ళీ ఆట స్టార్ట్ చేసింది. అసలు ఒక దగ్గర ఉండట్లే. వెళ్దాం పదా ఇంటికంటే రావట్లేదు. చూసారా మళ్ళీ ఎలా ఆడుతుందో. ఇంత నైట్ టైంలో ఇప్పుడు ఈ ఆట కావాలి ఆ పాపకంట. ఇలా ఆడుతూనే ఉంది. ఇంకా గ్రాసరీస్ డెలివరీ బాయ్ అయితే వచ్చేసాడు. ఇంకా గ్రాసరీస్ నేను సర్దడం కాదు, మా పాపే సర్దేసిందండి. చూడండి తను ఎంత హడావిడి చేసిందో, ఎన్ని ప్యాకెట్స్ పట్టుకొని ఇటు అటు వెళ్తా ఉందో, అన్ని ప్యాకెట్స్ వాళ్ళ డాడీకి ఎలా అందించిందో అంతా కూడా వీడియోలో క్లియర్గా ఉంది. మొత్తం మీరే చూడండి, ఓకేనా. లేకపోతే వాళ్ళు 2 o'clock 3 o'clock స్టార్ట్ అవుతారు. అతను వస్తా అని రాలేడు. మళ్ళీ నాకు పంపించారు 5-6 o'clock దాకా. మళ్ళీ నేను ఈ ఏరియా కొట్టా. ఏం చూస్తున్నావు బృందా, పక్కకు జరుగు. లేట్ అయింది అంటే తను చెప్పే రీజన్ అది. ఇంకా మా పాప అయితే అన్ని ఐటమ్స్ ముందేసుకుంది. చూసారా, వేస్తున్న ఒకటి వాళ్ళ డాడీకి ఇస్తాం. కిచెన్లో పెట్టిపోవాలి తీసుకెళ్ళి. ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీస్తున్నాం, కానీ ఈసారి టైం కుదరలేదండి. అందుకే ఆన్లైన్లో గ్రాసరీస్ ఆర్డర్ చేస్తాం. ఆన్లైన్లో ఆర్డర్ చేయడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఏమి కావాలో అవి మాత్రమే ఆర్డర్ చేస్తాం. అదే డిమార్ట్కి హెచ్మార్ట్కి వెళ్ళామో అవసరం లేని కూడా అక్కడ కనిపిస్తే చాలా తీసుకోవాలనిపిస్తుంది, తీసుకుంటాం. దానివల్ల బిల్లు మోగిపోద్ది. ఆన్లైన్లో అయితే మనకు ఏదైతే నీడెడో అది మాత్రమే ఆర్డర్ చేస్తాం కదా. సో ఈ విధంగా మేము ఆర్డర్ చేసాము, వచ్చేసింది. ఇంకా మా పాప మొత్తం హడావిడి చేస్తుంది, చూసేయండి. 600 అబోవ్ బిల్ చేస్తే ఫ్రీ డెలివరీ ఉంటుంది. అదేవిధంగా మంత్లీ కొన్ని ఐటమ్స్ 1 రూపీకి అలా ఫ్రీ ఇస్తారు, అలా కూడా ఫ్రీ వస్తుంది. ఈసారి మాకు షుగర్ అండ్ 200 grams కాఫీ పౌడర్ కూడా ఫ్రీగా వచ్చింది, 500 grams షుగర్. అండ్ నెక్స్ట్ జూలై మంత్కి ఒక అయోడైజ్ సాల్ట్ ప్యాకెట్ ఫ్రీగా ఉంది. ఎవరైనా ఆర్డర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇది పెయిడ్ ప్రమోషన్ మాత్రం కాదు, ఓన్గా చెప్తున్నాము. మా పాపకు ఒక మెమొరీగా ఉండాలని చెప్పేసి ఈ వీడియోస్ అన్ని తీశాను. ఇంకా తన డైలీ యాక్టివిటీస్ కూడా వీడియో పెడదాం అనుకుంటున్నాను. ఇంకా తను పెద్ద అయ్యాక తను ఎలా చేసిందో చూసుకోవడానికి ఒక మెమొరబుల్గా ఉండాలని చెప్పేసి. కిచెన్లో పెట్టిపో, కిచెన్లో పెట్టిపో. డాడీకి ఇచ్చిరాపో, డాడీ వెళ్తున్నాడు. డాడీకి ఇచ్చిరాపో బృందా, పోలే డాడీకి పో. నీకు అప్పుడే గ్రాసరీస్ సదరడం కూడా వచ్చా? సరడం నీకు అవసరమా ఈ పనులన్నీ? చెప్పు, ఎన్నిసార్లు ఆ సోప్స్ తీసి పక్కన పెడతా ఉంటావు? పడుకోవా ఇంకా నువ్వు? ఏంటది బృందా? డాడీకి పో, డాడీకి ఇచ్చిరాపో. ఒక్కటి చాలులే, డాడీకి ఇచ్చిరాపో. ఎంత కూతని చెప్పినా వినట్లే, కిచెన్లో పెట్టట్లే అని చెప్పేసి వెనకాల పెడతా ఉంటే వాళ్ళ డాడీ వచ్చి ఒక్కొక్క ఐటమ్ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేస్తూ ఉన్నాడు. ఇంకా వాళ్ళ డాడీకి ఇవ్వమ్మా అంటే ప్యాకెట్స్ సరుకులన్నీ నాకు ఇచ్చింది చివరిగా వచ్చి. ఇంకా తర్వాత వాకింగ్ ఒకటి నైట్ టైంలో ఆ వాకింగ్ 2-3 రౌండ్స్ వేస్తుంది, అసలు లోపలికి రావట్లేదు. సర్లే అని చెప్పి తీసుకెళ్ళి డోర్ పెట్టేసాము. ఇంకా పడుకో అంటే ఆట కావాలంటే అసలు పడుకోదంట. కాసేపు బాక్సులతో ఆడింది, కాసేపు వాళ్ళ డాడీతో ఆడింది, అచ్చలు ముచ్చలు ఆడింది. తర్వాత కడుపు మీద కూర్చొని డ్యాన్స్ చేస్తూ ఉంది, ఆడకపోతే ఏడుస్తూ ఉంది. చాలా గోల చేసింది మా పాప అయితే. ఈ వీడియో అంతా తన మెమరీ కోసం అప్లోడ్ చేస్తున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కిచెన్లో పెట్టరాపో, నీ చైర్ మీద పెట్టరాపో.
అన్నీ కొంచెం కొంచెం వాడు దొబ్బుకుంటూ వస్తుంది. పెట్టిరాపో, కిచెన్లో పెట్టిరాపో. అన్నీ నువ్వే తీయాలా, మేము తీయద్దా? అందిస్తుంది, మన డాడీ పెడుతున్నాడు. సరిపోయింది, నేను వీడియో తీస్తున్నా. దాని వేటికి అది 2 ఆయిల్ ప్యాకెట్లు పట్టుకొని లేస్తుంది, చూసినావా? మళ్ళీ దగ్గర పెట్టుకుంది. డాడీకి ఇచ్చేయి, పో తీసుకుపోయి పో. నిందా డాడీకి ఇచ్చిపో, ఈ పో డాడీకి. పో ఇచ్చిరా, పో ఇచ్చిరా పో, డాడీకి ఇచ్చిరా పో. డాడీకి ఇచ్చిరా పో. ఎటు వెళ్తున్నావు అది పట్టుకొని? అది పట్టుకొని ఎక్కడికి? ఏం చేద్దాం? నాకు ఇచ్చినావా? డాడీకి ఇవ్వమంటే అయిపోయినాయా? తీసుకెళ్తావా? సరే డాడీ. పడుకుందాంపా ఇంకా. పడుకో. అమ్మా పడుకోవా? ఎక్కడికి ఇంకా ఇంత నైట్? ఎక్కడికి? బృందా రా దా. ఎందుకు వెళ్ళా అక్కడ వరకు? వాకింగ్ చేస్తున్నావా? చాలా పడుకుందాం రాయిగా. సరే డోర్ పెట్టేస్తున్నా, బాయ్. డోర్ పెట్టేస్తున్నా అంటే తెలుసా నీకు? పడుకోవా, 10:30 అవుతుంది. ఆడకపోతే ఏడుస్తున్నావు కదా, ఆట ఆడకపోతే బ్యాడ్ గర్ల్. డాడీని కొడతాన్నావు కదా ఆడకపోతే కూడా. ఏం చేస్తున్నావు? నిద్ర వస్తుందా? నిద్ర రాంగ మరి కళ్ళు నలుసుకొని మరీ ఆడుతున్నావు కదా. టైగర్ వస్తుందా? పడుకుందా? బృందా. వీడియో కంప్లీట్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ రోజుకి ఇంకా పడుకోవట్లేదు, ఇంకా బెదిరించో భయపెట్టో టైగర్ వస్తుందని చెప్పేసి లైట్ ఆఫ్ చేసి అటు ఇటు ఎత్తుకొని తిరుగుతూ ఉంటే ఫైనల్గా 11:30కి పడుకుంది పాప. అప్లోడ్ చేస్తావు, పెద్దగా చూసుకోవాలి నువ్వు. ఇది డాడీ కడుపున వస్తుంది ఇట్రా. థ్యాంక్స్.